हम दोनों ने रोड पर मोटरसाइकिल चलाकर चलते हुए मोटरसाइकिल पर जो अश्लील कृत्य किया है, जिससे हमने हमारा जीवन भी खतरे में डाला है तथा लोगों का भी जीवन खतरे में डाला है। भविष्य में ऐसी गलती नहीं करेंगे। సోషల్ మీడియాలో లైక్స్, ఫాలోవర్ల కోసం కొందరు బరితెగించే పనులు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నారు. తాజాగా బైక్పై ప్రయాణిస్తూ పబ్లిక్గా ముద్దుల్లో మునిగిపోయిన ఓ జంటకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఆ జంటను అరెస్టు చేసి వారితోనే క్షమాపణ చెప్పించి ఆ వీడియో నెట్టింట పంచుకున్నారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇటీవల కోటా జిల్లాలో మహమ్మద్ వసీం అతడి గర్ల్ ఫ్రెండ్ బైక్పై వెళ్తూ అభ్యంతరకర పనులు చేశారు. వెనక ప్రయాణిస్తున్న వాహనదారులు కొందరు ఈ దృశ్యాల్ని వీడియో తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. అనేక మంది ఆ యువజంటపై నిప్పులు చెరిగారు. ఇలాంటి పనులు వారికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ఇబ్బందులు కలుగజేస్తాయని అన్నారు. దీంతో పోలీసులు కూడా వీడియోపై దృష్టి సారించారు. వారిని అరెస్టు చేయడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పించారు. తనలాగా చేసి రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దని వసీం సూచించాడు. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించాడు. ఇదంతా రికార్డు చేసిన పోలీసులు నెట్టింట పంచుకున్నారు. త్వరలో వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఈ యువజంటకు తగిన శాస్తి జరిగిందని తెలిసి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో షార్ట్స్ వీడియోల పేరిట అనేక మంది పబ్లిక్ ప్లేసుల్లో అభ్యంతరకర పనులు చేస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి వారికి పోలీసులు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. తప్పు చేస్తే పోలీసులు వదిలిపెట్టరన్న భయం ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది. वह हमारे साथ हो रही है, इसलिए आमजन से अपील करते हैं कि कोई भी ऐसी गलत हरकत न करे।